హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. నేను ఈరోజు మీకు ఒక ట్రస్ట్ గురించి చెప్తున్నానండి. అది కిరణ్ కంఠాసుపత్రి. దీన్ని సంక్రాంతి ఫౌండేషన్ అని కూడా అంటారు. దీన్ని ట్రస్ట్ అనేకంటే ఒక దేవాలయం అని అంటే బాగుంటుంది. ఈ ట్రస్ట్ ఎన్నో విలువలు, సేవా దృక్పథంతో నడుపుతున్నారండి. ఈ ఆలోచన రావడానికి ఎంతో బాధతో, ఈ బాధ ఎవరికీ ఉండకూడదు అనే ఆలోచనతో పుట్టిన ట్రస్ట్ అండి ఇది. 23/6/1985 ఐర్లాండ్ తీరం వెంబడి విద్రోహ చర్యల కారణంగా దుర్ఘటనకు గురైన ఎయిర్ ఇండియా 182 కనిష్కాలోని 329 ప్రయాణికులతో పాటు అసువులు బాసిన శ్రీమతి మంజరి సంక్రాంతి 33 సంవత్సరాలండి ఆమెకి. ఆమె కొడుకు కిరణ్ 6 సంవత్సరాలు, కూతురు 3 సంవత్సరాలండి. అనురాగ స్మృతితో స్థాపించిందే ఈ ట్రస్ట్ అండి. ముఖ్యంగా పేదవారికి చాలా ఉపయోగపడే ఉండేలాగా అందరినీ వైద్యం అందని అనే ఆలోచనతో సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదండి. వీళ్ళు ప్రతి మారుమూల గ్రామాలకు వెళ్ళి ప్రతి ఆదివారం వీళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టి ఆ గ్రామాల్లో కంటి చూపు సరిగ్గా లేని బాధపడే వాళ్ళందరికీ కూడా వైద్యం అక్కడే చేస్తారండి. చేసి ఆపరేషన్ పడుతుంది అంటే వాళ్ళని ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి ఉచితంగా తెస్తారండి. తెచ్చి ఆరోగ్యశ్రీతో చేస్తారు. తక్కువ ఖర్చుతో అయిపోయేలాగా చేస్తారండి. అద్దం పడితే అవకాశం కూడా కల్పిస్తారు. ఎంతో నూతన పరికరాలతో ఆపరేషన్ చేస్తారండి. రూమ్ ఫెసిలిటీ కూడా ఉందండి. అన్ని రకాల వాళ్ళు కూడా చేయించుకుంటారండి. డబ్బులు ఉన్నవాళ్ళు కూడా వచ్చి చేయించుకుని వెళ్తూ ఉంటారు. ఈ హాస్పిటల్ యాజమాన్యం సేవా దృక్పథాన్ని గుర్తించి మన ప్రధాని మోడీ గారు, గవర్నర్ గారు కూడా వీళ్ళకి సేవా దృక్పథం అవార్డులు కూడా ఇచ్చారండి. ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో లక్షల మందికి కంటి చూపు తెప్పించారండి. అందులో నేను కూడా ఉన్నాను. ఆ హాస్పిటల్లోనే క్యాంటీను, మెడికల్ షాపు, కళ్ళజోడు షాపు అన్నీ ఉన్నాయండి. రీజనబుల్ రేట్లకే ఉంటాయి. వీళ్ళు ఉచిత బస్ సర్వీస్ కూడా పేషెంట్ల కోసం నడుపుతున్నారండి. వాళ్ళ గమ్యానికి చేరుస్తారు. స్టాఫ్, సిస్టర్స్, డాక్టర్స్ అందరూ కూడా ఎంతో శాంతంగా చూస్తారండి, చెప్తారు కూడాను. ఈ ఇన్ఫర్మేషన్ అవసరమైన వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ప్లేస్ కాకినాడ అచ్చంపేట నుండి 3 కిలోమీటర్లు ఉంటుందండి. ఆటోలు తిరుగుతూనే ఉంటాయండి. జై హింద్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.